ఇది 2 స్టేజ్ లిక్విడ్ ఉంటుంది, ఇంకా సాలిడ్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇది ర్యామ్జెట్ ఇంజిన్. ర్యామ్జెట్, స్క్రామ్జెట్ ఇంజిన్స్ గురించి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ర్యామ్జెట్ ఇంజిన్ అంటే జస్ట్ ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్ అనమాట. ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇది చాలా స్పీడ్గా వెళ్తుందన్నమాట. ఇది న్యూక్లియర్ క్యాపబుల్. న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకెళ్లే కెపాసిటీ ఈ బ్రహ్మోస్ మిసైల్కి ఉంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్ మీద ఇది నడుస్తుంది అనమాట. అంటే ఒకసారి దీన్ని మిసైల్ లాంచ్ చేసామనుకోండి, మనం దీన్ని స్టాప్ చేయలేమన్నమాట. అందుకే ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. దీన్ని ఇన్ కేస్ ఆపాలంటే కనుక మళ్ళీ యాంటీ మిసైల్సే వీటిని ఆపడానికి ఉంటుంది. యాంటీ మిసైల్స్ అంటే ఏంటి, అవన్నీ డీటెయిల్స్ నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, నేను చెప్తాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. దీని రేంజ్ వచ్చేసి 290 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. రీసెంట్గానే 2024లో మనం ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్ మిసైల్స్ డెలివర్ చేసాం. మీకు బ్రహ్మోస్ మిసైల్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి నేను ఇక్కడ ఇమేజ్ కూడా పెట్టాను విజువల్ ఎఫెక్ట్ కోసము, ఒకసారి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.